హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఏప్రిల్ 2, 3 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరికి గురుగ్రహ ప్రభావం వల్ల అన్ని శుభవార్తలే రాబోతున్నాయి. మా తలరాత మారదు, మాకు ఎప్పుడు బాధలే అనుకున్న వారికి మాత్రం ఈ ఏప్రిల్ 2, 3 తేదీ నుండి మీరు ఊహించని అవకాశాలు అనేవి రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. గురుగ్రహం యొక్క అనుకూలత వల్ల మీకు మంచి ప్రణాళికలతో కూడిన వ్యవహారాలు అనేవి జరగబోతున్నాయి. అయితే ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో పుట్టిన వారు అందంగా ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేషరాశిలో పుట్టిన వారికి ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తారు. వీరికి ఎప్పుడు దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఉండటం వల్ల వీరు అన్ని పనుల్లో విజయాలను సాధిస్తారు. ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉండటం వల్ల శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరు నమ్మిన వారినే వీరు మోసం చేస్తూ ఉంటారు. వీరు ఎవరినైతే నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరు అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. అందుకే వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 2, 3 తేదీల తర్వాత జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు. గురుగ్రహ ప్రభావం వల్ల మీకు ఈ నెలంతా అనుకూలంగా ఉండబోతుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ మేషరాశి వారు ఎంతటి కష్టమైన పని అయినా సరే తమ తెలివితేటలతో చక్కగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు వీరిపై చెడు ప్రచారాలను చేస్తున్నారు. జాగ్రత్త వహించండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని నాశనం చేయాలని అనుకుంటూ ఉన్నారు. కొంచెం జాగ్రత్త ఉండండి. అయితే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ మేషరాశి వారి కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో వారింట్లో శుభకార్యాలు అనేది జరగబోతున్నాయి. అంటే వివాహం జరగబోయే అవకాశాలు అనేవి ఈ ఏప్రిల్ నెలలో ఎక్కువగా ఉన్నాయి. కంపల్సరీ మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే మీకు శుభవార్త అనేది ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అయితే ఈ ఏప్రిల్ మాసంలో తీరబోతుంది. కొత్త వ్యాపారాన్ని ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో వారు ఈ ఏప్రిల్ నెలలో మొదలు పెట్టినట్లు అయితే వారికి మంచి అభివృద్ధి అనేది రాబోతుంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ముందు ఉన్న అపార్థాలు అన్నీ తొలగిపోయి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యత అనేది పెరగబోతుంది. అలాగే అధికంగా డబ్బు ఖర్చు అవ్వబోతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక పరిస్థితి కొంత బాగానే ఉంది. అయితే ఈ మేషరాశి వారికి పని మీద పని రావడం వల్ల పనిలో ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంది. బాగా
పని ఒత్తిడి పెరగబోతుంది. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ అనేది వహించండి. అలాగే ఈ మేషరాశి వారు కొత్త స్నేహితులు పరిచయం కాబోతున్నారు. ఈ మేషరాశి వారికి స్నేహితులతో కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కువ దైవాన్ని నమ్మండి. నిత్యం శివారాధన చేసినట్లు అయితే మీకున్న సమస్యలు అన్నీ తొందరలోనే తీరిపోతాయి. దైవాన్ని నమ్మండి. మీరు ఖచ్చితంగా నిత్యం దైవారాధన చేయడం వల్ల మీ ఇంట్లో సమస్యలు అన్నీ తొందరగా తొలగిపోతాయి. అయితే ఈ మేషరాశి వారికి కొంత పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. మీరు ఖచ్చితంగా శ్రద్ధ అనేది తీసుకోండి. మీ పై అధికారులతో మీరు ప్రశంసలు అందబోతున్నారు. అనవసరపు ఖర్చులు కూడా పెరగబోతున్నాయి. ఈ మేషరాశి వారికి గురుగ్రహం వల్ల అనుకూలత వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాలను మీరు పొందబోతున్నారు. మునుపటి కాలం కంటే ఇప్పుడు మీకు చాలా బాగుంటుంది. ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. కొత్త ప్రణాళికలు రూపుదిద్దుకోబోతున్నారు. మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి మీకు రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు నమ్మలేని స్థితికి మీరు ఎదగబోతున్నారు. అయితే ఈ మేషరాశి వారు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అనేది తీరబోతుంది. అది ఉద్యోగపరంగా అయితే మీరు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలం అయ్యి ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఏప్రిల్ 2, 3 తేదీల్లో మీరు ప్రయత్నాలు కొనసాగించండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మంచి అభివృద్ధిని మీరు ఖచ్చితంగా సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు. కొత్త ప్రణాళికలు రూపుదిద్దుకోబోతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరగబోతుంది. మునుపటి కాలం కన్నా ముందు ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని మీ మధ్య అన్యోన్యత అనేది పెరగబోతుంది. ఈ మేషరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో రాబోతున్నాయి. మీరు కోరుకున్న అమ్మాయి మీకు కంపల్సరీ దక్కబోతుంది. వివాహ శుభకార్యాలు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారు పట్టిందల్లా బంగారం కాబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో మీరు కంపల్సరీ విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఉండబోతుంది. స్నేహితుల దగ్గర నుండి మీకు కొంచెం సహాయం అనేది రాబోతుంది. నిత్యం మీరు దైవాన్ని ఆరాధించండి. నిత్యం శివారాధన చేయడం వల్ల మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు.